Hello, ma'am. హలో. How are you? ఐఎమ్ టూ గుడ్. Yes. సో నేను కూడా చాలా బాగున్నా. మీరు అడగకపోయి నేను చెప్పేస్తున్నాను సూపర్. బాగుండాలి. ఎస్, థ్యాంక్ యూ. సో లాస్ట్ ఎపిసోడ్ లో చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం, కానీ ఇప్పుడు ఈ క్వశ్చన్ చాలా మందికి ఇంపార్టెంట్. ఏంటంటే చాలా మందికి ఎక్కువగా అంటే వయసు పెరుగుతూ కొద్దీ మేము చిన్నపిల్లలు అయిపోవాలి, మా వయసు తగ్గిపోవాలి అనుకుంటూ కోరుకుంటూ ఉంటాం. మెయిన్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన బేబీ మూవీ ఎలా అయితే ఓ బేబీ మూవీ చూసుకున్నామో, సో అలానే అన్నమాట. నేను ఏజ్ పెరిగిపోయినప్పుడు కూడా నేను ఆ వయసులో ఉన్నప్పుడు ఇలా ఉండేదాన్ని అలా ఉండేదాన్ని అని కోరుకుంటూ ఉండేవాళ్ళం. సో ఈ లా ఆఫ్ అప్లికేషన్ ఈ ఏజ్ దాంట్లో అప్లై అవుతుందంటారా? ఖచ్చితంగా అమ్మా. అయితే వయసు అదంతా సినిమా అనేది వేరు, సినిమాటిక్గా అయితే లైఫ్ అయితే ఉండదు. కానీ వయసును తగ్గించుకోవటం అనేది మనకి భౌతికంగా మార్చలేము, ఎందుకంటే అది కాలం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, రోజులు గంటలను బట్టి. కానీ మానసికంగా మనం మార్చుకోవచ్చు కదా. మన వయసుని మనమే తగ్గించుకోవాలి అని అనుకుంటే గనక మీరు ఎక్కడ స్టాప్ చేయాలనుకుంటే అక్కడ స్టాప్ చేసుకోవచ్చు. స్టాప్ చేసుకుని నేను అదే ఏజ్లో ఉన్నాను అన్న ఫీలింగ్ లేదు, నేను ఒక 20 ఏళ్ల వయసులో నేను చాలా చక్కగా ఉండేదాన్ని, సో నా వయసు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి, నేను ఎప్పుడు ఇలాగే ఉండాలి అని నీ గట్టి కోరిక ఏదైతే ఉందో అది నీ మానసిక వయసుని తగ్గిస్తుంది. భౌతికంగా వచ్చే వయసులో మార్పులు అయితే రావు. అంటే అందుకనే అంటారు కదా, ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్ అని. సో నెంబర్గా మనం మాత్రం దాన్ని కౌంట్ మార్చలేము. కానీ సో మన మానసికమైన ఆరోగ్యాన్ని, మన మానసికమైన వయసుని మనం తగ్గించుకోవటానికి, అంటే ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు, మన వయసుని తగ్గించుకోవచ్చు. వయసు తగ్గించుకోవడం అంటే మనలో ఉన్న ఆలోచన బట్టి తగ్గుతుంది ఖచ్చితంగా అమ్మ. ఇప్పుడు అద్దం చూడగానే మనకేమనిపిస్తుంది, నువ్వు నీ వయసులో ఉన్న అమ్మాయి నేను బాగున్నాను, నేను ఇలాగే ఉండాలి, నేను సన్నం అయ్యాను, లావ్ అయ్యాను, ఇలా అయ్యాను అని అనుకుంటూ ఉంటాం కదా. మాలాంటి వాళ్ళు ఏమంటారు, వయసు అప్పుడే ఎంత అయిపోయిందా, ముడతలు వచ్చేస్తున్నాయి, అప్పుడే వచ్చేస్తుంది, వైట్ హెయిర్ వచ్చేస్తుంది, ఈ ఫీలింగ్ అన్నీ అనిపిస్తూ ఉంటుంది. వయసు అయిపోయింది. ఎవరైనా ఏదన్నా అడగగానే నాకు వయసు అయిపోయింది, ఈ వయసులో నాకు ఎందుకమ్మా, అవును సార్ ఈ వయసులో నేను ఎందుకమ్మా ఇలాంటి వాటికి, ఈ వయసులో నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి, గుడికి గోపురానికి వెళ్ళాలి తప్ప నాకు ఎందుకమ్మా ఈ పార్కులు ఇవి అవి. సో చాలా మంది చూస్తే కేక్ కటింగ్ చేయిస్తూ ఉంటే ఈ వయసులో కేక్ కటింగ్లు ఏంటి ఇలా చెప్తూ ఉంటారు. అంటే ఈ వయసులో నేను ఇది చేయకూడదు, ఈ వయసులో నేను ఇలా ఉండకూడదని నీ మనసుకు నువ్వే చెప్పుకుంటున్నా, నేను పెద్ద వయసు అంటే ఉన్న వయసు కంటే కూడా పెద్ద వయసుగా మనం బిహేవ్ చేయాలనుకుంటున్నాం. అంతే తప్పించి మన వయసు అనేది శరీరానికే తప్ప మనసుకు కాదు అన్న విషయాన్ని కనుక తెలుసుకుని ప్రతిసారి మన అద్దం ముందు మనం ఉన్నప్పుడు నేను చాలా అందంగా ఉన్నాను, సో నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఇప్పుడు చాలా అందంగా ఉన్నాను, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, సో నేను ఇలా ఉన్నందుకు థ్యాంక్ యూ చెప్పాలి. మళ్ళీ ఇంత అందాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకి థ్యాంక్ యూ. ఓకే, అలాగే ఇంత అందాన్ని ఇచ్చినందుకు, సో ఇక్కడ నేను ఇంత అందంగా ఉండడానికి, అందంగా కనబడడానికి కారణమైన ఇక్కడ ఉన్న యూనివర్స్కి థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అనేది ఫస్ట్ మనం చేయాల్సింది. సో ఇప్పుడు ఉన్న దానికి మనం తృప్తి పడాలి. ఓకే, అలాగే దానికి అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో వయసు పెరుగుతుంది అని మీరే పదే అంటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు రింకిల్స్ వస్తాయి, నీరసం వస్తుంది, కాళ్ళు నొప్పులు వస్తాయి, అన్ని నీరసాలు వస్తాయి. ఈ వయసులో నాకెందుకు, ఈ వయసులో నాకెందుకు అని పదే అదే అంటూ ఉన్నారు. మీరు ప్రతిసారి ఇదే మాటనండి, ఓకే, ఏజ్ ఈజ్ ఏ జస్ట్ ఏ నంబర్ అని మీరు ప్రతిసారి అని ఏముంది, ఈ వయసులో చేయకూడదా, సో ఎవరు చెప్పారు ఈ టైంలో చేయకూడదని, ఎవరు చెప్పారు నాకు అంత వయసు ఉందని అని అనుకుంటూ ఉండండి. అలా అనుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అవతల వ్యక్తి కూడా ఆ వయసుకి తగ్గట్టు కాకుండా మీ వయసు కంటే, లైక్ మీలాంటి పిల్లలు నన్ను అన్నారు అనుకో, నేనేమంటాను, నేను మీ వయసేనమ్మా, మీరు ఫ్రీగా ఉండండి అని అంటాం. ఒక్కసారి 2 సార్లు మీరు మొహమాట పడతారు. ఆ తర్వాత నేను కూడా మీ వయసుకు తగ్గట్టుగానే బిహేవ్ చేస్తే వెంటనే మీరు ఖచ్చితంగా కలిసిపోతారు. నా వయసు తగ్గించుకున్నాను కదా, నేను నా వయసును తగ్గించుకోవడానికి యాక్షన్ ఏంటి అంటే ఆ వయసు పిల్లలతో నేను ఉండాలి. ఓకే, మళ్ళీ మనం ముందు నుంచి చెప్పుకుంటున్నట్టుగా యాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో నేను ముసలి వాళ్ళతో ఉన్నాను అనుకో, ముసలిలాగే ఉంటాను, ఆలోచనలు అదే విధంగా ఉంటుంది, నా వే ఆఫ్ డ్రెస్సింగ్ అలాగే ఉంటుంది, నేను అదే తోవలో వెళ్తూ ఉన్నాను కాబట్టి వాళ్ళతో పాటు నా వయసు కూడా పెరిగింది అన్న ఫీలింగ్ ఉంటుంది. నేను మీలాంటి వాళ్ళతో ఉన్నాను అనుకోండి, నేను మీ వయసుకు వచ్చేసినట్టే,
కదా. ఖచ్చితంగా అప్పుడు మీరు నేను కూడా ఒకే ఈక్వల్ ఏజ్ లో ఉన్నట్టుగా నేను ఫీల్ అయితే తప్ప మీరు కూడా ఫీల్ అవ్వలేరు. ఓకే. నేను ఫీల్ అవ్వగలను. అవును. సో మీరు కూడా ఆటోమేటిక్ గా Feel ఫీల్ అవ్వాలంటే? అవుతారు. ఏ ఆంటీ అలా ఏం కాదు, చాలా ఫ్రెండ్లీ, చక్కగా ఉంటాం, పర్వాలేదు పర్వాలేదు అని మీరే వచ్చి నాతో ఉంటారు. పిలుపుగా ఆంటీ అని ఉన్నా సరే ఆటోమేటిక్ Friendly గా గా ఫ్రెండ్లీగా ఉంటాం. సో కొన్ని సందర్భాల్లో ఆ పిలుపును కూడా మార్చుకోవచ్చు. అవును. ఆటోమేటిక్ ఏమవుతుంది, నా వయసు తగ్గిపోయింది, నా ఆనందం పెరిగింది, ఆటోమేటిక్ గా నా ఆరోగ్యం కూడా పెరుగుతుంది, నా లైఫ్ స్పాన్ పెరుగుతుంది, నేను చుట్టూ ఉన్న నా ఎన్వైరన్మెంట్ అంతా బ్యూటిఫుల్ గా మారుతుంది, హ్యాపీగా ఉంటున్నాను. ఇప్పుడు నాకు వయసు నెంబర్తో పనేముంది, ఏ నెంబర్ అయితే ఏంటి, ఆధార్ కార్డు చూపిస్తేనే నా నెంబర్, నా వయసు తెలుస్తుంది. లేదంటే తెలీదు. సో మీతో నేను కలిసి ఉంటే ఆ అమ్మాయి కొంచెం లావుగా ఉంది కానీ సేమ్ ఏజ్ అయ్యి ఉంటుందా అని అనుకుంటారు అంతే. ఎందుకంటే నేను ఆ విధంగా ఫీల్ అవుతున్నా, నా డ్రెస్సింగ్ అలా ఉంటుంది, నా యాక్షన్ అదే విధంగా ఉంటుంది. ఓకే. అర్థమవుతుందా? ఆ విధంగా వయసును తగ్గించుకోగలం. భౌతికమైన ఏజ్ని మార్చుకోలేము, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు మార్చుకోలేము, కానీ మన మానసికమైన వయసును మాత్రం ఖచ్చితంగా తగ్గించుకుని చాలా సంతోషంగా ఉండగలం. జనాలు ఏమనుకుంటున్నారు అనేది పట్టించుకోకుండా ఉన్నంత వరకు. Yes. So, ఇది చాలా మంచి వరకు. లాస్ట్ కన్క్లూషన్ అన్నమాట. అవును. అండ్ మీరు ఇంత మంచి విషయాలు చెప్పినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.